ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే. పైగా పేపర్ లీకు, గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, గ్రూప్ 2 ఆగమైపోయింది, గ్రూప్ 3 ఎప్పుడో తెలియదు, గ్రూప్ 4 పత్తనే లేదు, టీఎస్సీ వాయిదా పడ్డది. ఏ నోటిఫికేషన్ కూడా ఉండడం వల్లే పడ్డదా? ఒక్కటి పడ్డది. వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ ఒకటి సక్సెస్ అయింది. అవునా? ఇట్లా పెద్దలు తీయలే, వైన్స్ ఎవరికి వెళ్ళింది. అది ఏ ఆటంకం లేకుండా వైన్స్ టెండర్ ఒకటి సక్సెస్ అయింది. వైన్స్ల మీద ఉన్న ప్రేమ, తాగుడు మీద ఉన్నటువంటి ప్రేమ, తాగునీటి మీద ఇంత కేసీఆర్ నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఇక్కడ ఇదే గడ్డ మీద మొన్న చదగా కాడ మీ ఎర్రమంది దయాకర్ రావు ఏమంటుండే ఎరికేనా? మా ముఖం చూసి కాదు, కేసీఆర్ ముఖం చూసి మాకు ఓట్లు ఏమంటుంది. కేసీఆర్ ముఖం చూస్తే ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. ఇలా కేసీఆర్ ఆడ కొట్టు మిట్టాడుతా ఉన్నాడు. గజ్వేల్ కాడ గుడ్డెల పెట్టాడు, కామారెడ్డి కాడ తెల్లబోయాడు. నిన్న సిరిసిల్ల పోయినా కేటీ రామారావే ఓడిపోతుండు. వాళ్ళే ఆడ సగం చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఈయన కూడా లేపుతాడట. ఎర్రమల్లి దయాకర్ రావు, ఎర్రమల్లి దయాకర్ రావు, నీ ఓటమిని ఎవరు ఆపలేడు. ఎర్రమల్లి దయాకర్ రావు ఇక్కడ తీర్మార్ వలన క్యూ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సర్వే చేస్తా ఉన్నాం. ఇక్కడ మా టీం వచ్చి సర్వే చేస్తా ఉంది. మా టీం సర్వేలో 30,000 మెజార్టీతో యశస్వి రెడ్డి ఇక్కడ గెలవబోతా ఉంది. ఎక్కడిది ఈ చైతన్యం? ఎక్కడిది? ఒక అరాచకం. ప్రజలందరినీ హింసించారు. ఈ కుటుంబం కనీసం ₹1 అవినీతికి పాల్పడే కుటుంబం కాని కుటుంబం. ఎర్రమల్లి దయాకర్ రావు ఏ ఆఖరికి పడేపైన కూడా ఇచ్చిపెట్టాడు. రేషన్ డీలరా, ఇత్తిత్తు విలువ తెలుసు ఆయనకు. దొడ్డు బియ్యం ఏందో తెలుసు, సన్న బియ్యం ఏందో తెలుసు, నూనె ప్యాకెట్ ఎట్లా అమ్మాలో తెలుసు, కింద అయస్కాంతం ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. కానీ మీ కుటుంబానికి మీకు అన్నం ఎట్లా పెట్టాలో తెలుసు, మీకు మంచి నీళ్ళు ఎట్లా తెలుసు, మీకు మంచి వైద్యం ఎట్లా తెలుసు, మీ బిడ్డలకు ఎట్లా చదువు చెప్పించాలో తెలిసినటువంటి కుటుంబం యశస్వి రెడ్డి కుటుంబం, రామశిరెడ్డి గారి కుటుంబం. ఎవరు కావాలన్నా, వైన్సులు పెట్టేవారు కావాలన్నా, మీ పిల్లల బతుకులు మార్చే విద్యాలయాలు పెట్టే ఈ కుటుంబం కావాలని ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కోటేశామా, నా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, సోదరి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లి సోనియా గాంధీ ఏం చెప్పింది ఎరికేనా? ఈ కుటుంబానికి ఈ బిడ్డకు చెప్పి తోలింది, రేపు పొద్దుగాల మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసిన తర్వాత పాలకుర్తి నుంచి యాదగిరిగుట్టకు పోతారా, యమునవాడకు పోతారా, భద్రాచలం పోతారా, లేకపోతే ఇంచాయన మీద అలిగి అమ్మగారింటికి పోతారా? ఏదన్నా మరి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆర్టీసీ బస్ ఎక్కితే ఆటోల టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకుపోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. ఇది కదా కావాల్సిన పథకం. కేసీఆర్ అంటే సచ్చిరంకి ఇస్తాడు 5 లక్షలు. మనమే బతుకు తెరువు కోసం ఇస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నా, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరగబోతా ఉంది. 2 లక్షల రూపాయలు. సోనియా గాంధీ ఎందుకు నమ్మాలంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ. ఇచ్చిందా లేదా? మీకు 100 కూలీ పథకం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఉపాధి హామీ కూలీ పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అలాగే మీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివిపించింది. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది. మీకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. కానీ కేసీఆర్ ఏం చేసిండమ్మా? మనకు ఇల్లు ఇస్తాను మోసం చేసిండు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు, మనకు నీళ్ళు ఇస్తాను మోసం చేసిండు, మనకు భూములు ఇస్తాను మోసం చేసిండు. ఇన్ని ఇస్తాను మోసం చేసిన కేసీఆర్ మనం ఏం చేయాలి? 30 తారీఖు నాడు ఆ ఓటర్గా ఓటేస్తాను వరదసాటు పోయినాక ఇన్ని ఇస్తాను మోసం చేసినటువంటి ఎర్రమల్లి దయాకర్ రావు కేసీఆర్ వరదసాటు పోయి మనం మోసమే చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీద పక్క వచ్చితే 3 తారీఖు రోజు ఓట్లు లెక్కబెట్టే సమయంలో ఆ తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో యశస్విని రెడ్డి బ్యాలెట్ బాక్స్